కదా నాకు పక్కన ఉంది వెళ్ళ కాలేజీ తీసుకున్నాను సరే అయితే మాకు అర్థం చేసి చెప్తాను నేను ఒంటగా కలవండి రేపు స్కూల్కి రాదండి హెల్త్ రాలేదు సరే few days later. ఆ రోజు వస్తాను అమ్మ నాకు వెళ్ళొస్తున్నాను ఈరోజు ఫోన్ ఇంట్లో కదా బాగుపడతాను మీ బాబు స్కూల్లో ఇంట్లో చేస్తే అప్పుడప్పుడు స్కూల్ ఏం టైంకి వచ్చేద్దాం ఇదేదో బాగుంది ఏదో వచ్చేద్దాం స్కూల్లో ప్రాజెక్ట్ అయితే చాలా మంచిగా హలో నేను మోహిత్ క్లాస్ టీచర్ అండి చెప్పండి మోహిత్కి రేపు ప్రాజెక్ట్ వర్క్ ఉంది షార్ట్స్ తీసుకొని సరేనండి ఓకే అసత్యం ఈ విధంగా నేను రాజ్యం ఎదుగుతుంది పేరెంట్స్ ఇచ్చే పిల్లలు అసత్యం ఎలా చెప్పాలో నేర్చుకుంటున్నారు ఇది భావితరాల నాశనానికి ఒక వినాశనకారం అవుతుంది ఆ పంటకి నీళ్లు రాకపోతే నాకు దిగుబడి రాదండి ఆ దిగుబడి రాకపోతే నేను బాగా నష్టపోతానండి నా చేను చదవాలండి లేకపోతే నాకు దిగుబడి రాదు బాగా నష్టపోతానండి ఈ చేలు చదవాలంటే నా చేయి చదవాలిరా అదే ఆఫీసర్ గారు అలాగంటారు నా దగ్గర ఒక రూపాయి కూడా లేదండి మీకు ఇవ్వడానికి మొత్తం పెట్టుబడి అంతా చేను మీద పెట్టి భారీగా ఆశలు పెట్టుకున్నానండి అది కనుక దిగుబడి రాకపోతే నేను బాగా నష్టపోతాను అమ్మాయి అధర్మం అధర్మం అంటే న్యాయాన్ని కూర్చోడం ఈ రోజుల్లో లంచగొండితనం వలన సమాజం కష్టాల్లో పడుతుంది మా నాన్నకున్న ఆస్తంతా నీళ్ళే ఆ నీళ్ళు నాకు సగం సగం కావచ్చు మనం ఇక్కడే హ్యాపీగా మనీలో హస్బెండ్ ఫ్యామిలీతో ఇక్కడే హ్యాపీగా ఉన్నాం నాకు చాలా ఈ రాత్రి మొత్తం నాకే కావాలి నువ్వు వేరే చోట ఉండు నేను ఇంట్లో ఉండలేను ఇదే మనకి చాలా ఇబ్బంది ఉంది మనం ఇక్కడే ఉన్నాం నీకేం చేసాక కష్టపడి జాబ్ చేసి నాన్న నేను చూసుకునేదాన్ని కాబట్టి ఇదంతా నాది ఇలాగా నాన్నకు ఉన్నదే ఇల్లు ఒకటి ఎందుకు పట్టుకోవడం అత్యాసం పోయి ఇంట్లో ఉండడానికి సరిపోతుంది కలియుగంలో మానవుడిని మరింత నిరాశిస్తుంది అది ఒక అత్యాస అత్యాస అంటే మనకున్న దాంట్లో సంతృప్తి లేక ఇతరుల దాన్ని కూడా దోచుకోవడం అత్యాస వల్ల బంధాలు దూరం అవుతున్నాయి మనుషులు ప్రగాలుగా మారుతున్నారు రోజు మూడు వచ్చాక వాటితో కలుస్తాను వాటితో టైం స్పెండ్ చేస్తే చాలా అయింది కదా సరే అయితే రోజు నేను బయటకు వచ్చేసాను ఏం జరిగింది ఈరోజు కొంచెం టైం స్పెండ్ చేయమాకు చాలా వచ్చాను పని తీసుకోండి ఈ వీకెండ్ బయటకు వెళ్దామా చాలా ఈరోజు సరిపోయింది మనం బయటకు వెళ్ళి ఎప్పుడు మనకు ఐడెంటిలోనే సరిపోతుంది మా ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది వాళ్ళతోనే తీసుకుని సరే రక్షిత ఈ వీకెండ్ బయటకు వెళ్దామా మామ్ ఐ డోంట్ కేర్ నాకు చాలా గేమ్స్ ఉన్నాయి ఆడుకోవడం నేను రాలేను అని ఈ వీకెండ్ బయటకు వెళ్దామా సరే మీరు ఎవరు రాకపోతే నేను నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిపోతాను బిజినెస్ వల్ల మరియు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వల్ల మానవ బంధాలకు విలువ లేకుండా పోతుంది కాలేజ్ క్యాంటీన్ సినారియో The next day,
హలో అక్షయ్ ఇంకా రాలేదు మూవీ టైం అయిపోతుంది నాకు కొంచెం హెల్త్ బాగాలేదు మీరు నన్ను వెళ్ళొచ్చేయండి ఓకే అక్షయ్కి హెల్త్ బాగాలేదంట ఏం చేద్దాం మనందరం వెళ్ళొచ్చేద్దాం సరే ఆగండి మీరందరికీ ఒక విషయం చెప్పాలి అక్షయ్ గురించి అక్షయ్ ఎందుకు రాలేదు తెలుసా సినిమాకి ఎందుకంటే తన ముందే బ్యాకే తన ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళింది అదే మన కాలేజ్లో మనం గొడవ పడ్డ బ్యాక్తో సరే మనం సినిమా చూసుకొద్దాం సరే ఓకే మీ అందరితో విషయం చెప్పడం మోహించుకోవడం చూసా मोहित अम्मेतो తిరుగుతున్నాడేంటి ద్రోహి అమ్మేంటి బండేంటి ఏం మాట్లాడుకోరా ఏంట్రా మోహిత్ నాకు కూడా నేను బైక్ మీద అమ్మతో తిరిగానని చెప్పి తెలుసా నీకు ఇలాంటి సొసైటీ నుంచి తీసేయాలి లేదంటే